guys. So way to college అన్నమాట. ఇప్పుడైతే కాలేజ్కి అయితే పోతున్నా. జస్ట్ నా కాలేజ్ అయితే నేను రీచ్ అయిపోయినా. ఇక్కడ మనకి టెంట్ హౌస్ సామాన్ ఇట్లా భవనాలు ఇట్లా వచ్చేసినాయి. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడైతే టెంట్ అయితే తీసుకున్నాం. మనకి పార్టీ కోసం అయితే ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. సో గైస్ ఇక్కడ మనకి చైర్స్ బీగ్ ఇట్లా వచ్చేసి ఉన్నాయి. మొత్తం కుప్ప పడేసి ఉన్నాయి. అవి ఇక మనం సెట్ చేయించుకోవాలి పొరాలతోటి. సో గైస్ ఇదైతే మొత్తం టెంట్ వ్యూ అన్నమాట, లోపల నుంచి ఇన్సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ అయితే మనకైతే స్టేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇంకా స్టేజ్ వరకు అయితే మిగిలి ఉంది. నేను మీకు ఇంకా చూపెడతా ఫర్దర్, కొంచెం టైం పడుతుంది. మీకైతే బ్లాగ్లో చూస్తూ ఉండండి, నేను బ్లాగ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మొత్తం మనకి ఫ్రేమ్ వస్తుంది, మొత్తం జబర్దస్త్ ఉంటుంది. చలో గైస్, ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే పార్టీ అనేది అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ స్టేజ్ అవుతుంది. నేను మీకు కనబడుతుంది అనుకుంటా, జస్ట్ ఎ మినిట్. సో గైస్ ఇదైతే స్టేజ్. దీని పరిస్థితి ఇట్లా అయిపోయింది డ్యూ టు కన్స్ట్రక్షన్. గైస్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మనకి జరుగుతుంది. మనకి న్యూ కాలేజ్ అనేది అయితే ఇటు న్యూ కాలేజ్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. సో ఇదైతే ఇనాగ్రేషన్ స్టోన్ అయితే మనకి శిలాబండ అయితే వేసిండ్రు. గైస్ ఇదంతా అయితే మనకి సైట్ వ్యూ అన్నమాట. ఇక్కడ మనకి ఇదంతా G+1 అయితే కాలేజ్ అయితే కొత్త కాలేజ్ కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ వి విల్ సీ ద న్యూ కాలేజ్ హియర్. అయితే మన వాళ్ళు అయితే వచ్చేసిండ్రు. మన చక్రి బాయ్, మన అమీర్ బాయ్ కూడా వచ్చేసిండ్రు ఇక్కడికి. సో మన వాళ్ళు అయితే మార్కెట్ బాయ్ ఉండే, నేను ఇందాక షో చేయలేము మిమ్మల్ని. మన అర్జున్ బాయ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడే లేచిండు చిచ్చా. సో ఇప్పుడైతే మనం పనులు అయితే స్టార్ట్ చేస్తాం గైస్. సో చలో, ఇప్పుడే మన కాలేజ్కి ఫేమస్ సార్ మన వెంకటేశ్వర్లు సార్ కూడా వచ్చిండు. సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. సో గైస్ ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఒకసారి హాయ్ చెప్పాను. అందరు వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేసిర్రు. మన వెంకటేశ్వర సార్ కూడా ఇప్పుడైతే కూర్చుంటాడు, రంగంలోకి దిగుతున్నాడు హెల్ప్ చేయని. కానీ तो गाइस अभी हमारे सोफी भाई भी आ गए. ఇప్పుడైతే మన సోఫీ భాయ్ కూడా వచ్చేసిండు. తిరుపూర్ నుండి చికెన్ అయితే తీసుకొని వచ్చేసిండు. మామ ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. మన పెద్ద మనిషి సోఫీ గారు. మనకైతే సిర్పూర్ టౌన్లో మనకి చికెన్ అయితే హోల్సేల్లో ఇంకా రీటైల్లో మనకైతే అన్న అయితే మనకు అమ్ముతారు. ఒకసారి అడ్రస్ చెప్పండి భాయ్. సిర్పూర్ టౌన్లో ఉంది మదీనా చికెన్ సెంటర్, HP గ్యాస్ అపోజిట్లో. తక్కువ రేట్లో వస్తుంది, హోల్సేల్లో ఇస్తాం. సో గైస్ ఎంత తొందర అయితే అంత తొందర ఆర్డర్ ఇవ్వండి, విజిట్ చేయండి. ఆర్డర్స్ అయితే మన దగ్గర బాయ్ దగ్గర ఇచ్చేసేయండి, ఓకేనా. మొబైల్ నెంబర్ అయితే నేను మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా, చూసుకోండి, దానికి కాంటాక్ట్ అవ్వండి. మనకైతే ఇప్పుడైతే డీజే సెటప్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఒకసారి అయితే వచ్చేసింది. డీజే సెటప్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు. నేనైతే మొత్తం సెటప్ చేసినాక మీకు చూపిస్తాను, బ్లాగ్ అయితే చూస్తుండండి మీరు. నదీం భాయ్ కూడా ఉన్నాడు. बोलते नदीम भाई डीजे तो आ गया, सेटअप हो गया फिर नहीं हो गया ना, हो गया डीजे का सेटअप तो चल रहा. आमिर भाई बुला रहे, चलो फिर अपने आमिर भाई के साथ बात करेंगे. सेटअप तो ला लिए भाई अपने. हमारा वेनु डोपर भी आ चुका है. वेनु डोपर को मैं बताने जा रहा हूँ. वेनु डोपर ने చూపెడుతున్నా గైస్, చూడండి వేను డోపర్. సో గైస్ మనకి స్టేజ్ గిట్లా మొత్తం రెడీ అయిపోయింది. సో గైస్ మనకి డీజే సెటప్ కూడా మొత్తం అయితే అయిపోయింది. సైడ్ స్టేజ్ కూడా మొత్తం మనకైతే స్టేజ్ సెటప్ కూడా అయిపోయింది. బ్యాక్ సైడ్ చూడొచ్చు. మరి విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనకైతే ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. మన తిరుమామ కూడా వచ్చేసినాడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఒకసారి చేతులు మామ్ ఆయన్ని చూపెట్టబోతున్నా ఇప్పుడు. చంటి భాయ్ అలియాస్ చంటి భాయ్ వెళ్ళిపోతాడు. కొంచెం ఫేమస్ ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు చంటి భాయ్. ఎక్కువ మనోడు షో. గైస్ మన బ్రో అయితే కిచెన్ హౌస్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి అయితే పోతాడు. ఏమంటావు చంటి మామ, పార్టీ ఎట్లున్నది? పార్టీ మామూలు ఎట్లున్నది? మొత్తం కోమ ఖాళీ గమ్ము ఉంటది అంటున్నాడు, చిల్ అంటున్నాడు. ఇక్కడ మనోడైతే ఇక్కడ మన తిరుబాయ్ వచ్చేసి సీదా భగవనాలు పట్టుకుంటున్నాడు గైస్, ఇక్కడ చూడండి. సో గైస్ మన వైస్ ప్రిన్సిపల్ సార్ గారు అయితే ప్రోగ్రామ్ ని లైట్ ల్యాంపింగ్ చేసేసి అయితే స్టార్ట్ చేసేసారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా.
కన్నులనే తుడిచిన నేస్తమా కవితల్ని రాశారు, కాలాలు నాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంతా నీకమని వెలుగునంతా పోయమంటే ఆకాశం తాకాలి అని ఉందా, నాకు రా చూపిస్తా సరదా పులన్ని కొమ్మలై పూల బాణ పంపితే ఆ బాణ పేరు ప్రేమలే కాని ఊరు మనములే ఏ మనసుని ఏ మనసుని ఏ రుచిమనియో కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు నాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో లేదు, ప్రేమలో
hope you guys enjoyed this vlog అనుకుంటున్నా. See you in the new vlog. Do like, share and subscribe.